హలో ఫ్రెండ్స్, ఇప్పటివరకు మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మర్చిపోవద్దు. ఫ్రెండ్స్, ఇక్కడ చూస్తున్నారుగా మీరు, ఇవన్నీ కూడా ఎలా ఉన్నాయి అంటే కొండ రాళ్ళు లాగా ఉన్నాయి అనమాట. అంటే ఇవన్నీ కూడా ఇక్కడ అరేంజ్ చేయటం రాత్రికి రాత్రి అరేంజ్ చేశారు. యాక్చువల్గా ఏంటంటే మా ఆఫీసు ఈ పక్కనే ఉండిద్ది, మేము డైలీ ఇక్కడ తిరుగుతుంటాం. కానీ మాకు ఎప్పుడు ఇలాంటి కొండరాళ్ళు కానీ ఇంత పెద్ద పెద్ద బండలు కానీ కనిపించలేదు. సడన్గా ఏంటంటే ఈరోజు చూసేళ్ళకి ఇక్కడ అంతా కూడా ఏదో పెద్ద కొండరాళ్ళు లాగా ఉండేవి. సో మేమేం చేసామంటే అసలు చూద్దాం ఏంటి నిజంగా కొండరాళ్ళ ఏంటి, సడన్గా రాత్రికి రాత్రి ఎట్లా వస్తాయి ఇలాంటివి అని చెప్పేసి దగ్గరికి వెళ్ళి అవుతే చూసాం. సో ఇట్లా చూస్తే ఎట్లా ఉన్నాయి అంటే దూరంగా ఉండి చూస్తేనే కొండల్లాగా ఉన్నాయి, కాకపోతే దగ్గరికి వెళ్ళి చూసినట్లయితే ఇవి ఎలా ఉన్నాయి అంటే ఇవన్నీ కూడా ఎయిర్ బెలూన్స్ అనమాట. సో ఇవి ఒక క్లాత్ ఉండిద్ది కదా, అలాంటి టైప్ ఆఫ్ ఎయిర్ బెలూన్స్. మొత్తం డిజైన్ మొత్తం కూడా ఒక కొండ రాయిలాగా ఉండిద్ది అనమాట. సో వీళ్ళు ఏం చేశారంటే లోపల లైటింగ్ వేశారు. నైట్ ఏం చేస్తారంటే ఆ లైట్స్ ఆన్ చేస్తారనమాట. ఆన్ చేయింగ్లోనే ఇవన్నీ కూడా బాగా ఇక్కడ అంతా బాగుండిద్ది. అంటే లైటింగ్ వచ్చేసి ఇట్లా డిఫరెంట్ కలర్స్తో ఉంటాయి. ఇంకా ఏంటంటే మనం చూడటానికి బాగుంటాయి అని చెప్పేసి, ఇది సమ్మర్ సీజన్ కాబట్టి ఇక్కడికి విజిటర్స్ ఎక్కువ వస్తారు సింగపూర్కి సమ్మర్లో. సో అందువల్ల ఏంటంటే వీళ్ళు ఈ డౌన్ టౌన్ చుట్టుపక్కల ఏరియాలు మొత్తం కూడా ఏంటంటే డిఫరెంట్గా అరేంజ్ చేశారనమాట ఇలాంటి. సో ఇంకొక పక్క ఏంటంటే ఇంకా రకరకాల అంటే ఉయ్యాలు ఉంటాయి కదా, అవన్నీ కలర్ఫుల్ ఉయ్యాలు పెట్టారు. ఇంకా కొన్ని రౌండ్ షేపులో లైటింగ్స్ పెట్టారు, అవన్నీ కూడా డిఫరెంట్గా ఉండేవి. సో ఇవి అయితే చూడటానికి కొండలాగా ఉండేవి, కానీ కాకపోతే ఇవి కొండలు కాదు. ఇవి చూస్తున్నారు కదా ఇవి ఎట్లా ఉన్నాయో, పెద్ద పెద్దగా ఉండే కొండలు. ఇట్లా చూడటానికి ఇక్కడికి వచ్చిన వాళ్ళు మొత్తం కూడా ఈ దగ్గరికి వచ్చి ఫోటోలు తీసుకుంటూ ఉన్నారు. దూరంగా ఉండి చూసి ఇట్లా కొండలుగా అనుకుంటున్నారు, కానీ దగ్గరకు వచ్చినా చూస్తే మాత్రం ఈ కొండలు కాదని అర్థమవుతుంది. అందరు కూడా వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఏంటంటే ఈ రాళ్ళని టచ్ చేసి చూస్తున్నారనమాట. ఇగో మొత్తం వచ్చిన వాళ్ళు మొత్తం ఇక్కడ అంతా ఫొటోస్ అయితే ఎక్కువగా తీసుకుంటున్నారు బాగా. సో ఈ ఏరియా మొత్తం కూడా ఏంటంటే డౌన్ టౌన్ ఏరియా, ఎక్కువగా ఇక్కడ సాఫ్ట్వేర్ కంపెనీలు ఉంటాయి. వీకెండ్ వచ్చిందంటే ఈ ఏరియా మొత్తం ఎట్లా ఉండిద్ది అంటే బాగా సందడిగా ఉండిద్ది అనమాట. అంటే జనాలు ఎక్కువగా వస్తుంటారు. అదేవిధంగా ఇక్కడ ఈ ఏరియాకి విజిటర్స్ వచ్చిన వాళ్ళు కంపల్సరీగా చూసే ఫస్ట్ ఏరియా ఏంటంటే ఇదే అనమాట. సింగపూర్ వచ్చిన విజిటర్స్ వీళ్ళంతా కొంతమంది రైడింగ్కి వచ్చారు, సైకిల్ రైడింగ్కి. ఇక్కడ కానొస్తుంది కదా ఎల్లో షర్ట్ వాళ్ళు మొత్తం. సో వాళ్ళు కూడా ఇట్లా రైడింగ్కి వెళ్తా చూసి ఆగారనమాట. ఒకసారి చూసి వెళ్దాం అని చెప్పేసి ఇట్లా చూశారు కదా. మన నిజంగా ఇట్లా చూస్తుంటే మన దగ్గర కొండలు ఉంటాయి కదా, ఆ కొండల్లాగానే ఉన్నాయి చూడటానికి అంతా కూడా. ఇదంతా చుట్టుపక్కల ఏరియా మొత్తం కూడా చాలా నీట్గా ఉండిద్ది ఇక్కడ ఈ ఏరియా. సింగపూర్ అంటేనే నీట్నెస్కు మారిపోయారు అనమాట. అంటే చాలా బాగా మెయింటైన్ చేస్తారు ఇక్కడ గవర్నమెంటు. సో అందులోని ఇలాంటి ప్లేసులు అయితే ఇంకా చాలా బాగుంటాయి. అంతా పెద్ద పెద్ద రాళ్ళు కానీ ఇవంతా కూడా చూస్తున్నప్పుడు బాగుంది. ఇంకా ఇక్కడ మొత్తం ఇదంతా అదివరకు ఏంటంటే పార్కు లాగుండిద్ది ఇది మొత్తం కూడా. కాకపోతే రీసెంట్గా వీటిని పెట్టడం వల్ల ఏంటంటే కొంచెం డిఫరెంట్గా ఉంది మొత్తం కూడా. ఇక్కడ చూశారు కదా ఇదంతా కూడా ఈ ఏరియాలో మొత్తం జనాలు తిరుగుతుంటారు. ఇవన్నీ పెద్ద పెద్ద ఫ్యాన్లు అనమాట. ఇక్కడ సింగపూర్లో ఇలాంటి పెద్ద పెద్ద ఫ్యాన్లు చాలా ఉంటాయి, ప్రతి ఏరియాలో కూడా పెడతారు. ఎందుకంటే బయట తిరిగేటప్పుడు అంటే ఇక్కడ కొంచెం ఉక్కుపోతగా ఉండిద్ది అనమాట. ఇది చుట్టుపక్కల సముద్రం ఉండటం వల్ల. అందువల్ల ఏంటంటే వీళ్ళు పబ్లిక్ ప్లేస్లో ఇలాంటి పెద్ద పెద్ద ఫ్యాన్లు అయితే పెడతారు. ఈ లెఫ్ట్ సైడ్ చూసారు కదా సైకిళ్ళు, అవన్నీ కూడా ఎంఆర్టీ స్టేషన్ల దగ్గర పెడతారనమాట. మనం కార్డ్ స్వైప్ చేసేసి దానికి మనం సైకిల్ని అయితే తీసుకెళ్ళిపోవచ్చు అనమాట. తీసుకెళ్ళి ఎక్కడన్నా కానీ వదిలేయచ్చు. సో ఇక్కడ చూసుకున్నారు కదా, ఎక్కువగా సాయంత్రం పూట ఏంటంటే ఇక్కడ బాగా ఉండోళ్ళు ఇలాంటి కుక్కలు తీసుకొచ్చుకొని ఇక్కడ తిప్పుకొని వెళ్తూ ఉంటారు. ఇక్కడ ఎక్కడ చూసినా కానీ పెద్ద పెద్ద కుక్కలు కానొస్తూ ఉంటాయి అనమాట. వీళ్ళు ఈ కుక్కల్ని 5 లక్షలు 6 లక్షలు అట్లా కొనుక్కొచ్చుకుంటారు పక్క దేశాల నుంచి. ఇక్కడ కుక్కలను అయితే బాగా పెంచుకుంటారు అన్నమాట. సో ఏరియా మొత్తం కూడా ఎట్లా ఉందని చాలా నీట్గా ఉంది, చాలా అంటే పీస్ఫుల్గా ఉంటుంది. ఇక్కడ చూసారు కదా వీళ్ళు కూడా కుక్కలు తీసుకొచ్చారు. ఈ కుక్క అయితే డిఫరెంట్గా ఉందన్నమాట, చూడటానికి భలే ఉంది. కుక్క రేటు చాలా ఉండిద్ది నాకు తెలిసి. సో ఈ కొంతమంది ఏమో రైడింగ్ చేస్తూ ఉంటారు. ఈ చుట్టుపక్కల ఏంటంటే సైకిల్ రైడింగ్ చేయడానికి ఇక్కడ వాళ్ళు ఎక్కువగా ఇష్టపడతారనమాట. అంటే ఫిజికల్ ఎక్సర్సైజ్ బాగుండిద్ది అని చెప్పేసి, అందులోనూ సైకిల్ రైడింగ్ చేస్తే బాగుండిద్ది అని చెప్పేసి చాలామంది ప్రిఫర్ చేసే సైకిళ్ళే ఇక్కడ. చూశారు కదా మీరు, ఎక్కడ చూసినా కానీ సైకిల్ కానొస్తూనే ఉంటాయి. సో సాయంత్రం ఏం జరిగిద్దంటే ఇక్కడ ఈ మొత్తం
ఈ మెరీన్ లైన్స్ మొత్తం కూడా జనాలంతా కూడా కూర్చుంటారు అన్నమాట. వచ్చి వీకెండ్ అయితే ఫుల్గా ఉంటారు, ఇలా వరుసగా కూర్చుంటూ ఉంటారు. ఇదంతా చల్లటి గాలి వచ్చిందని చెప్పేసి పక్కన అదంతా కూడా సముద్రం. సో సముద్రం చూస్తా ఈ ఏరియా అంటే బ్యూటిఫుల్గా ఉండిద్ది అనమాట. ఏరియా మొత్తం కూడా వ్యూ అనేది బాగుండిద్ది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఏంటంటే ఇక్కడికి వచ్చిన వాళ్ళు మొత్తం ఇక్కడ కూర్చొని ప్రశాంతంగా కాసేపు వెళ్తూ ఉంటుంటారు. కొంతమంది ఏమో విజిటర్స్ వచ్చిన వాళ్ళు ఏమో చుట్టుపక్కలంతా తిరుగుతారనమాట. ఇది సుమారు 5-6 కిలోమీటర్లు ఉంటుంది. సో మీరు వెళ్ళటానికి అందుకోసం అని చెప్పేసి జనాలు వచ్చిన వాళ్ళు మొత్తం కూడా ఏంటంటే తిరుగుతూ ఉంటారు. ఇక్కడ చిన్నపిల్లల్ని తీసుకొచ్చుకుంటే ఈ పార్కులో అయితే చాలా బాగా ఆడుకుంటూ ఉంటారు. ఓల్డ్ పీపుల్ కూడా వచ్చేది ఏంటంటే ఇక్కడికి వచ్చేసి కూర్చుంటుంటారు అన్నమాట. అంటే పీస్ ఆఫ్ మైండ్ కోసం వచ్చి కూర్చుంటుంటారు. కొంతమంది ఏం చేస్తారంటే వాకింగ్ జాగింగ్ అలా చేస్తూ ఉంటారు. ఈ ఏరియాలో బాగుండిద్ది కాబట్టి ఒక 2 రౌండ్లు వేసుకుంటారు. 2 రౌండ్లు వేయలోనే ఒక 10 కిలోమీటర్లు తిరిగినట్టు ఉంటుంది. సో అందువల్ల ఏంటంటే ఈ ఏరియాకి ఎక్కువగా వాకింగ్ జాగింగ్ కూడా జనాలు వస్తూ ఉంటారు. సాయంత్రం ఎదురుగా వస్తున్నారు కదా, సైకిల్ వేసుకొని వస్తూ ఉంటారు చాలామంది. ఇక్కడ రైడింగ్ అనేది చాలా బాగుండిద్ది అనమాట సింగపూర్లో. అందులోనూ సైకిళ్ళు ఎక్కడంటే అక్కడ దొరుకుతాయి మనకి. జస్ట్ స్కాన్ చేసి తీసుకెళ్ళచ్చు. ఆ ఎదురుగా వచ్చాయి చిన్న చిన్న షిప్పులు అనమాట. సో ఇక్కడ కూడా ఏంటంటే ఇవన్నీ బల్బులు వేసారు. సో నైటు ఆన్ అవుతూ ఆఫ్ అవుతూ ఉంటాయి. అక్కడ చూస్తున్నారు కదా, అవి అట్లా చెట్ల దగ్గర మధ్యలో వేసారు. సో ఎక్కువగా సమ్మర్ సీజన్ కాబట్టి విజిటర్స్ వస్తారని చెప్పేసి ప్రతి ప్లేస్లో కూడా ఏంటంటే అట్రాక్షన్స్ అయితే చాలా బాగా పెట్టారు ఇక్కడ అంతా. సో వచ్చిన వాళ్ళకి బాగుండిద్ది అని చెప్పేసి మేమైతే ముందుకెళ్ళిపోతున్నాం. ఇక్కడ అంతా కూడా రౌండ్గా తిరుగుదాం అని చెప్పేసి చాలా బాగుండిద్ది. ఇక్కడ కొంచెం పొద్దుగుతుంది కాబట్టి వాకింగ్ చేద్దామని చెప్పేసి వెళ్తున్నాం. ఇక్కడ అంతా కూడా ఇవన్నీ పెద్ద పెద్ద హోటల్స్ అనమాట. ఇక్కడ అయితే చాలా కాస్ట్ ఆఫ్ లివింగ్ ఇక్కడ చాలా ఎక్కువగా ఉంటుంది. ఎదురుగా చూస్తున్నారు కదా, వీళ్ళంతా ఏరియా మొత్తం కూడా సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలు ఎక్కువగా ఉంటాయి. అన్నీ కూడా చూసినట్లయితే పెద్ద పెద్ద హోటల్స్ కానీ సాఫ్ట్వేర్ కంపెనీలు రెస్టారెంట్లు ఇలాంటివి ఎక్కువ ఉంటాయి. ఇవి అన్నీ సాఫ్ట్వేర్ కంపెనీస్ అనమాట. అందులోని ఇవన్నీ కూడా బ్యాంకింగ్ సంబంధించిన సాఫ్ట్వేరే ఎక్కువగా సింగపూర్లో తయారు చేస్తుంటారు. ఈ ఏరియా ఇక్కడ ఎక్కువగా హోటల్స్ ఉంటాయి. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఆ ఏరియా మొత్తం కూడా పెద్ద పెద్ద హోటల్స్ అనమాట. సాటర్డే సండే వచ్చిందంటే మొత్తం ఫుల్ జనాలు ఉంటారు ఇక్కడ.